రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు పరిగి మాజీ ఎమ్మెల్యే, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి. బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలాంటి తప్పులు చేసినా చర్యలు తీసుకొని మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలను మాత్రం టార్గెట్ చేస్తుందని ఫైర్ అయ్యారు. 2 నాలుకల కేసీఆర్ అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ మాట్లాడతారని విమర్శించారు. మనసులో ఒకటి పెట్టుకొని కుట్రపూరితంగా ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు అనుకూలమైనటువంటి పవనాలు వీసినటువంటి సందర్భం లోపల మన రాహుల్ గాంధీ గారిని జైల్లో పెట్టి 2 సంవత్సరాలు ఆయనను ఎంపీ పదవి కూడా డిస్క్వాలిఫై, అనర్హత వేటు, కేవలం ఆర్డర్ రాగానే అనర్హత వేటు, 2 నెలలు సమయం ఇస్తారు. అంతలోపల అప్పీల్ చేసుకోవచ్చు, హైకోర్టుకు పోవచ్చు, ఇంకా వేరే కోర్టులకు పోవచ్చు, సుప్రీంకోర్టుకు పోవచ్చు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయినా సరే అవకాశం కూడా ఇవ్వకుండా పార్లమెంట్ సెక్రటరీ ద్వారా వెంటనే ఆదేశాలు ఇచ్చి డిస్క్వాలిఫై చేస్తున్నారంటే ఈరోజు దేశ ప్రజలంతా కూడా ఆలోచన చేస్తున్నారు. అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో ఆయన మంత్రివర్గ సహచరుడు మైనింగ్ కుంభకోణాన్ని పడితే ఇలాంటి ఆర్డర్ వచ్చింది, సేమ్ ఇలాంటి ఆర్డర్ వచ్చింది మోడీ ప్రభుత్వం లోపల, గుజరాత్ లోపల. కానీ ఆయన మాత్రం అనర్హత వేటు వేయలేదు, ఆయన మంత్రివర్గం తీయలేదు. కానీ ఇక్కడ మాత్రం తీస్తున్నాడు. ఈరోజు కూడా యూపీలో చాలా కేసులు, ఉత్తరప్రదేశ్లో చాలా మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్రిమినల్ కేసులలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి విలేకరులకు కూడా మీకు అందరు కూడా నేను వాట్సాప్ ద్వారా ఆల్రెడీ తెలియజేసిన, ఏ కేసులు ఎవరి మీద ఉన్నాయని కూడా మీకు తెలియజేసిన. ఇంకా మా ఆఫీస్ నుంచి కూడా మీకు అన్ని వివరాలు కూడా పెడతారు. వాళ్ళ బీజేపీ వాళ్ళ మీద కేసులు ఉండి ఇట్లాంటి ఆర్డర్లు వస్తే వాళ్ళ మీద వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. ఈ ప్రభుత్వం మరొకసారి ఎన్నికల్లో గెలవాలని ఆలోచిస్తున్నారు, కానీ ఇది ఎన్నటికీ కూడా జరగదు. ఇది ఒక చీకటి రోజు, బ్లాక్ డే. ప్రజాస్వామ్యంలోనే ఇది ఒక బ్లాక్ డేగా ప్రజలంతా కూడా ఈరోజు భావిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును, ఇంకా చాలా బ్యాంకులను మోసం చేసి లక్షలాది కోట్ల రూపాయలను తన్నుకొని విదేశాల్లో ఉంటున్నారు అన్న విషయాన్ని తను మాట్లాడింది.